ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ 6 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. వ్యాఖ్యానాంశం హెబ్రీ పత్రికలో క్రీస్తు గొప్పతనం, 3వ భాగం గొప్ప ప్రధాన యాజకుడు. వ్యాఖ్యానాంశం హెబ్రీ పత్రికలో క్రీస్తు గొప్పతనం, 3వ భాగం గొప్ప ప్రధాన యాజకుడు. వ్యాఖ్యానం: నేటి మన ధ్యానవచనములో క్రీస్తు యాజకత్వం అనే అంశం గురించి వివరించటం మొదలు పెడుతుంది. ఈ అంశం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ప్రారంభమయ్యి మరింత విపులంగా వివరించబడుతూ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం వరకు కొనసాగుతుంది. క్రీస్తు యాజకత్వానికి ముంగుర్తులుగా కనబడే 2 యాజకులు హెబ్రీ పత్రికలో ఉన్నారు. వారెవరనగా మెల్కీసెదెకు మరియు అహరోను. యాజకత్వపు క్రమములో మార్పు ఉండబోతున్నదని చూపించడానికి మెల్కీసెదెకును ఈ గ్రంథకర్త ఉపయోగించాడు. క్రీస్తు యాజకత్వమునకు నమూనాగా అహరోను కనబడుచున్నాడు. ఇక్కడ వివరించబడుచున్నది సరిగ్గా ఇదే. అహరోను సంవత్సరానికి ఒకసారి మహాప్రాయశ్చిత్తార్థ దినాన ప్రత్యక్షపు గుడారములోని అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించినట్లే యేసు ప్రభువు కూడా ఆకాశ మండలము గుండా వెళ్ళాడు. అయితే ఇక్కడ వ్యత్యాసం కూడా ఉంది. అదేమంటే అహరోను ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ ఉండగా క్రీస్తు ఒక్కసారే దీనిని జరిగించాడు. ఆ బలియాగమును నెరవేర్చాడు. ఇక్కడ ప్రభు అయిన యేసును గొప్ప ప్రధాన యాజకుడు అని ఈ గ్రంథకర్త పిలుస్తున్నాడు. మునుపటి ప్రధాన యాజకులలో ఎవరిని అంటే అహరోనును గాని అతని వారసులను గాని ఎవరిని గొప్ప అని పిలవలేదు. కేవలం ప్రభు అయిన యేసును మాత్రమే అలా పిలవడం చూస్తున్నాం. ఇక్కడ మరొక విషయం ఏమంటే ఈ గొప్ప ప్రధాన యాజకుడు మనతో సహానుభావము గలవాడుగా వర్ణించబడ్డాడు. ఆయన మన పట్ల సానుభూతి చూపగలడు. వాస్తవానికి ఆయనకు మన పాపాల విషయంలో సహానుభావం లేదు, కానీ ఈ లోకారణ్యములో మన పరీక్షలు, శోధనలు, కష్టాల విషయంలో సహానుభావము కలిగి ఉన్నాడు. ఇది మాత్రమే కాదు, ఆయన మనకు సమయోచితమైన సహాయం అందజేస్తాడు. దీని అర్థం సమయానికి సరైన సహాయమని. ఇంకా రాని పరీక్షల కోసం మనం సహాయం పొందలేము. మన కష్టాల్లో మనకు ఓదార్పు మాటలు అవసరమైనప్పుడు అది సరైన సమయానికి పొందామని మనలో ఎంతమంది గుర్తు చేసుకోగలరు? సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్. శుభములతో వందనాలు.